ఫార్ములా ఈ కార్ రేస్లో A1 నిందితుడిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7 గంటల పాటు విచారించింది. సుదీర్ఘంగా సాగిన ఈడీ విచారణలో పలు అంశాలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ఈడీకి 2 డాక్యుమెంట్లు ఇచ్చినటువంటి కేటీఆర్ వారి నుంచి రిసిప్ట్ తీసుకున్నారు. నీల్సన్ నివేదిక అలాగే తెలంగాణ ఈవీ పాలసీని ఈడీకి ఇచ్చినటువంటి కేటీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు $82 మిలియన్ ఆర్థిక లబ్ధి జరిగిందని నీల్సన్ నివేదిక తేల్చిందని ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసమే రేసు నిర్వహించామని చెప్పారు కేటీఆర్. కేంద్ర మంత్రులు కూడా రేసు సమయంలో హాజరయ్యారని తెలిపారు. ఇక ఈ వ్యవహారంలో ఎక్కడా పైసా అవినీతి కానీ మళ్లింపు కానీ జరగలేదని కేటీఆర్ ఈడీకి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ సంస్థకు చేరిన రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయన్న కేటీఆర్ డబ్బులన్నీ సంస్థ వద్ద ఉన్నప్పుడు అవినీతి లేనేలేదని ప్రస్తావించారు. కేటీఆర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ఆస్తుల వివరాలను ఈడీ అడగడంతో వాటిని అందజేసేందుకు కేటీఆర్ అంగీకరించారని సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈడీ విచారణలో పలు అంశాలకు కేటీఆర్ సమాధానం చెప్పడం జరిగింది. ఈడీకి 2 డాక్యుమెంట్లు ఇచ్చి ఆయన ఒక రిసిప్ట్ తీసుకున్నారు. నీల్సన్ నివేదిక అలాగే తెలంగాణ ఈవీ పాలసీని ఈడీకి సమర్పించారు.